మంచిది. ఈ సమయంలో వాక్య పఠనము చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్య భాగాన్ని చదవాలని ప్రభు పేరిట మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మొదటిగా లేఖన పఠనము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి దయచేసి 26వ వచనం జ్ఞాపకం చేసుకోనండి. 8వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ వచనం నుండి 26వ వచనం వరకు వచ్చి ఇక్కడ నిలబడి మీరు చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 2వ వచనము, 2వ వాక్య పాఠము 2వ కీర్తనలో నుండి మరొక వాక్యం చదువుతాం. ఈ వాక్యాన్ని ఎవరైనా ఒకరు వచ్చి చదవండి త్వరగా. యవనస్తురాలు అలాగే యవనస్తులైన కుమారులు ఒక 6 రిఫరెన్స్ చదువుకొని మనమందరం కూడా దేవుని కొద్ది నిమిషాలు స్తుతించుదాం, ఆరాధన చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుండి 26 వరకు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాడు. అనాది కాలము మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీటితో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునకు, కొండలు పుట్టకమునకు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునకు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపకమునకు నేను పుట్టితిని. ఆమేన్. అందరూ చెప్పండి కొట్టి ప్రభువును విన్నపడుచుదాం. 2వ పాఠ్య భాగముగా 2వ కీర్తన 10వ వచనము నుండి మనము 12వ వచనం వరకు చదువుదాం. మరొకరు యవనస్తులైన కుమార్తెలలో నుండి ఎవరైనా మరొకరు చదవండి. 10వ వచనం 2వ కీర్తన 10వ వచనం నుండి 12వ వచనం వరకు. కీర్తనలు 10 నుంచి 12. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకును. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో స్థిరపరిచి దీవించునుగాక. చెప్పండి ప్రభువును వినపడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అలాగే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరొక రుచి చదవండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందేను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతంలో ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయును. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో స్థిరపరిచి దీవించునుగాక. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో యవనస్తులైన కుమారులలో నుండి దేవుని వాక్యాలను చదవటం కొరకు మీరు ప్రేరేపించబడిన వారు వచ్చి చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. మనమందరం కూడా దేవుని వాక్యములో నుండి 13వ వచనము నుండి
మనము 15వ వచనం వరకు చదువుదాం. యవనస్తులైన కుమారుల నుండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఏడవ అధ్యాయము 13 నుండి 15 వరకు. అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను వికసించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుని. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఆమేన్. అలాగే మరొక లేఖన భాగము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనమును మొదలుకొని 7వ వచనం వరకు మరొక రోజు చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భూజనము మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మిత్రుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధిక్షేమములు కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యం నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యం స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయుచును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరుచుదాం. అలాగే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను యవనస్తులైన కుమారులలో నుండి మరొకరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనం వరకు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టున తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో స్థిరపరిచి దీవించునుగాక. చివరి అధ్యాయం మన మధ్యలో ఉన్నటువంటి కోటేశ్వరరావు చదువుతాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. లూకా సువార్త 2:8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందును కాచుకొనుచుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదిరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ దీవించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరము చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ యేసయ్య.
కొన్ని క్షణాలు మాత్రమే నా మధ్యలో ఉంది. పాత సంవత్సరం గడిచిపోతుంది. నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అందరూ మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం.